హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు ఎంత సంచలనం అంటే సీజీటీవీలో చూస్తే గనక ఆ దుండగులు ఎలా ప్రయత్నించారో, లోపలికి వెళ్ళేసి వాళ్ళు దొంగతనానికి ఎలా ప్రయత్నించారో కూడా మనం చూడడం జరిగింది. ఇదే ఇంట్లోనండి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో కొరియర్ వచ్చిందని చెప్పడం జరిగింది. పైనుంచి మేము వస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ నిలబడడం జరిగింది. ఇక్కడ నిలబడేసి ఇక్కడ కొద్దిసేపు నిలబడి ఈ గేట్ ఇట్లా క్లోజ్ ఉంటే గేట్ లోపటి నుంచి వెళ్ళి ఇలా క్లోజ్ ఉండేనండి గేట్ ఇది. ఈ గేట్ కూడా చాలా బరువు ఉంది అయినప్పటికీ ఇలా గేట్లు ఉండి ఇక్కడ ఇద్దరు రావడం జరిగింది. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇద్దరు ఇలా మెల్లగా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ సీసీటీవీలో ఇలా నిలబడడం జరిగింది. మేడమో ఎవరో సారో పైనుంచి ఏమన్నారంటే నేను వస్తాను కిందికి అని అనగానే వెయిట్ చేయనంటే కూడా ఇక్కడి చల్లి తను చేతులు ఏదో సంథింగ్ బ్యాగ్ అది కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఒక ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, ఒక ఆయన మాస్క్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి లోపలికి ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ నిలబడడం జరిగింది. అండ్ చూస్తే కనుక ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. అప్పటికి ఇంట్లో మేడ్ అండ్ వాళ్ళే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మన సీసీటీవీలో కూడా మనం చూడడం జరిగింది. మేబీ ఈ సీసీటీవీ క్యాప్చర్ చేసింది మొత్తం దీంట్లో. అండ్ ఇక్కడ నిలబడేసి ఇక్కడ చూశారు. అండ్ తర్వాత ఇటు అటు చూసేసి తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక కిచెన్ రూమ్ లో ఉన్నారు. ఎవరెవరు అనగానే లోపలికి వచ్చేసరికి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగిందట. తర్వాత బయటికి రావడం ఇక్కడ చూడండి పాపమే ఆ మేడం కూడా ఇక్కడ పడిపోవడం, వాళ్ళని అటాక్ చేయడం, ఆ చిన్న పాప కూడా గాయం జరిగింది. అండ్ గన్ కూడా రివాల్వర్ కూడా ఉందట చేతిలో. అండ్ ఇక్కడి నుంచి పరిగెత్తడం. అండ్ పరిగెత్తిన తర్వాత ఒక వ్యక్తిని వీళ్ళు లాక్ చేశారు. అప్పటికి కూడా లోపల ఉన్నాడు. అండ్ ఇంకో హెల్మెట్ ఉన్న వ్యక్తి వచ్చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి రండి అని తర్వాత ఇక్కడ నైబర్స్ కూడా రావడం జరిగింది. బట్ నైబర్స్ కూడా అంతగా హెల్ప్ ఏం చేయలేదు. వాళ్ళు కూడా భయపడ్డారు వాళ్ళ చేతిలో ఆయుధాలు చూసేసి. ఆయన భయపడేసి వాళ్ళు కూడా తర్వాత వెంబడించడం జరిగింది. చూస్తే కనుక తర్వాత పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత చూద్దాం ఇప్పుడు మేడం తోని మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. नमस्ते सर। ఫస్ట్ ఆఫ్ ఆల్ आपको मैं थैंक यू सो बहुत मच क्यों सर। एक శివంగి కే జైసా आपने చాలా మీరు పోరాడడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ చూస్తే కనుక అసలు మాకు గూస్ బంప్స్ వచ్చిన అసలు ఏమైతుందో అన్నది ఆతృత ఉండే. బట్ మీరు దాన్ని జయించారు. బట్ అసలు ఏం జరిగింది మేడం, అసలు ఏమైంది అక్కడ? भारत माता की जय। मेरा नाम अमिता मेनोत है। मैं पाइगा कॉलोनी से हूँ, बेगमपेट से हूँ। हमारा कॉलोनी बहुत सेफ है। आज इतने साल से कभी इतनी बड़ी थेफ्ट या रॉबरी कभी सुने नहीं हम लोग। तो ये फर्स्ट अटेम्प्ट था हमारे कॉलोनी का। तो बाहर 2 पर्सन्स खड़े थे, बेल बजाए वो लोग, कंपाउंड के गेट के बाहर थे। एंड बेल बजाती कि मैं फर्स्ट फ्लोर से देखी उन लोगों को नीचे। मैं स्नान करने ऊपर गई थी फर्स्ट फ्लोर पे। तो मैंने उनको पूछा आप कौन हैं? तो वो बोले हम कोरियर वाले हैं। कोरियर वाले हैं तो वो बोले फिर उन्होंने मैंने पूछा किसके नाम से है? तो वो मेरे हस्बैंड का नाम बताए। तो मैं बोली आप रुक जाइए, मैं बोली आप रख दो कोरियर, चले जाओ। तो बोले नहीं आप आ जाइए, साइन करना है। तो मैं उनको बोली आप बाहर ही रुक जाइए, मैं आ रही हूँ। तो मैं नीचे उतर के आई। जब तक वो एक 50-100 कदम का मेरा घर है, कंपाउंड वॉल क्रॉस करके मेरे हॉल तक आ चुके थे। एक बंदा मास्क में था, एक मास्क और हेलमेट पहना हुआ था। जो थोड़ा ऑड लगा मुझे, जब मैं सीढ़ी उतर रही थी तो हेलमेट पहन के ही खड़ा था अंदर जूते खोल के। तो मैंने उसको बोला तुम अंदर क्यों आए, बाहर खड़े रहना था। बोले मैम आ गए, अब आप ले लो आके कोरियर। तो मैं नीचे उतर के उनके पास आके खड़े खड़े हुई। तो उन्होंने अपना बैकपैक पीछे से निकाला, सामने लेके कोरियर ने निकाल के तब तपंचा निकाला, जो एक देसी गन होता है। एक सेकंड भी उसने टाइम नहीं दिया, वो लेके मुझे हिट करने आया था। मेटल का 2 केजीज का होता है वो रॉड, वो लेके मुझे हिट करने आया। तो मुझे भी एक फ्रैक्शन ऑफ सेकंड ब्लैंक हुआ माइंड। मुझे नहीं समझ में आया। मैंने उसका वो पकड़ा हाथ से, एक हाथ से, एंड मैंने उसको पुश किया हेलमेट से चेहरा, वो कांच निकला हुआ था, चेहरा को मैंने पुश किया पीछे। पुश किया तो वो नीचे गिरा। तो उसके साथ जो बंदा मास्क में खड़ा था, पीछे मेरी अम्मा ये सब देख के, आवाज सुन के किचन से आई, हॉल में मुझे देखी तो वो सोचा कि कोई और अंदर है। तो वो भाग के उसको जाके किचन में रोका एंड हाथ पकड़ के उसको नाइफ से वहां खड़ा रखा। नाइफ लेके उसको खड़ा रखा, बोला हिलेगा तो मैं कट कर दूंगा। और पूछा उसको कि कितने लोग घर के अंदर हैं? तो वो बोली कोई भी नहीं है, मैं हूँ और मैडम है। ये बात हो गई और मैं यहाँ पे उससे फाइट कर रही हूँ। जितना होता है मेरे से बहुत जोर जोर से मैं चिल्लाई। पर हमारा घर एक स्टोन का हाउस है बड़ा, तो उसको किसी को बाहर आवाज नहीं आई होंगी शायद। तो मुझे ऐसा लगा कि मैं उसको लेके कॉम्पाउंड में गिरा हूँ। तो मैंने उसको कॉम्पाउंड में गिराना चाहा तो वो मुझे नीचे गिरा दिया और मुझे अटैक किया वो। तो फिर उतने में मेरी इतनी जोर की आवाज सुन के मेरी बच्ची जो फर्स्ट फ्लोर पे सो रही थी, आफ्टरनून 1 o'clock, वो नीचे उतर के भाग के आई। एंड कुछ भी उसने सोचा नहीं, अपनी माँ को ऐसे स्ट्रगल करते हुए, कौन है क्या है, कोई इंसिडेंट एक्सपेक्टेड नहीं होता तो ब्लैंक होता है माइंड किसी का भी। वो एक 17 साल की बच्ची है, 12th का एग्जाम दिया है उसने। वो आई, उस लड़के को बहुत जोर से उसने ट्राई करके उसको पुश किया, उसको खींचा। तो इस छीना झपटी में उसका मास्क, उसका हेलमेट निकल गया उसके सर से।
जैसे ही उसका हेलमेट निकला, मेरा और उसका आई कांटेक्ट हुआ, तो उसने मुझे भी देखा और मैंने उसको भी देखा। तो हम दोनों एक दूसरे को पहचानते थे। उसको भी समझ में आ गया कि मैडम को मैं पहचान समझ गया कि मैं कौन हूँ। मुझे वो समझ में आ गया कि ये 2 साल पहले 2022 में डीप क्लीनिंग के लिए ओम शक्ति बालाजी हाउस डीप क्लीनिंग सोमाजीगुड़ा, रंजीत इनका मैनेजर है। वो बंदा इसको लेके आया था एज अ स्टाफ क्लीनिंग के लिए। तो उसने 3-4 दिन मेरे घर पे ये काम किया था दिवाली की सफाई का। उसके बाद अभी वो यहाँ आया एंड मैंने उसको देखा, तो फिर उसके बाद वो 1 सेकंड भी रुकना नहीं चाह रहा था यहाँ पे। अच्छा। वो सोचा अब मैं पकड़ा पता नहीं। जाऊँगा, अगर मैं थोड़ी देर और रहा तो इनको रिकलेक्ट हो जाएगा मैं कौन हूँ। तो वो भागने की कोशिश कर रहा था। जैसे वो भागने की कोशिश कर रहा था, मैं उसी के तपंचा लेके उसको मैंने बहुत ज़ोर-ज़ोर से हिट किया। इसी पहले हम लोगों ने उसके फिंगर्स को काट दिया, मुँह को स्क्रैच किया और उसको जितना हुआ हम लोगों ने स्ट्रगल करके उसको मारने की कोशिश की। वो जैसे भागा, उसके 2-3 बार लगे पीछे, पर वो इतना ज़ोर से भागा है कि कोई बाहर जो लोग खड़े थे वो पकड़ भी नहीं पाए उसको। जहाँ मैंने बाहर लोगों को इतना भीड़ जमा हुआ देखा, तो मैंने सबको बोला बचाओ, बचाओ, उसको पकड़ो, तो कोई भाग नहीं पा रहे थे, नहीं पकड़े। ठीक है, मैंने डोर बंद करके मैं सोची उसके अंदर जो एक आदमी और है किचन में, वो सिर्फ मुझे ही मालूम था, किसी और को मालूम नहीं था। मेरी बेटी को भी मालूम नहीं था एंड बाहर पब्लिक को भी नहीं मालूम था। मैं गेट पे यही सुन के सबको बोल के आई कि घर के अंदर एक और आदमी है। मैं गेट लॉक करी, तो सब बोले नहीं गेट लॉक मत करो, अब हम अंदर आएंगे। सब अंदर आए, मैं वही रिवॉल्वर उसका मेटल का वो गन लेके भागी किचन की तरफ, ताकि मैं उसको अटैक करूं और उसको पकड़ूं वहीं पे। वो यहाँ इतनी आवाज सुन के अंदर से भाग के ऐसे ही सबको चाकू दिखा के भाग गया। जैसे वो भागा, मैंने सबको बोला आप सब मर्द हैं, आप प्लीज भागिए और उसको पकड़िए, अब उसको जाने में। एक हमारे से बच गया, सेकंड को हमें नहीं बचाना है। मेरे पूरे नेबर्स जो स्कूटर पे थे, साइकिल पे, जो भी जैसे थे, सारे उसके पीछे भागे। कम से कम 2-3 लेन के बाद उसको पकड़ा, उसको दबोचा, उसको पकड़ के, उसको मार के, उसको बिठाया, बांध के रखा। एंड मेरी बेटी जो यहाँ अंदर घर पे थी, उसने 100 पे डायल किया था। एंड बेगमपेट पुलिस हैज रियली डन ए वेरी गुड जॉब। इन नो टाइम, इन 5 to 10 मिनट्स वो जीप में डाल के बंदे को मेरे पास लेके आ गए यहाँ पे। ఓకే. वो ब्लीडिंग कर रहा था, उसको ब्लीडिंग कहाँ से हुआ नहीं मालूम। ఓకే. బట్ మీరు ఇక్కడ ఏమైనా స్క్రాచెస్ ఏమైనా అయినాయా? हाँ, वो मारपीट में ऐसे स्क्रैचेस हो ఓకే. गए। लगा है उसकी रॉड से, कोई लगा हाँ, है वही. ये सब यहाँ पे, మరి ये ये भी सब। स्टोन है, अगर आप लोग भी हाँ, कुछ ये लगे इसके तो ऊपर भी गिरे बहुत तो गिर डेंजर है, जाते थे कोई हम लोग। डेंजर है पूरा. బట్ ఏంటంటే వర్క్ ఇచ్చి కూడా మనం ఇక్కడ सो దొంగతనానికి आई एम ए వస్తున్నాం భయ్యా. हाउस वाइफ। हाँ, मैं एक सिंपल हाउस वाइफ हूँ, पर मैं बचपन से ही एज अ नेचर में डिसिप्लिन्ड हूँ, परफेक्शनिस्ट हूँ। जो भी मैंने काम आज तक लिया है परफेक्ट करना चाहती हूँ मैं, ये मेरे हैबिट में है। तो ये मेरी जो आदत है मुझे फिटनेस फ्रीक बनाती है, मुझे हेल्थ कॉन्शियस बनाती है। मेरा एक ही मोटिव रहता है कि मैं फिट रहूँ। तो मैं आज 15 साल से कार्डियो करती हूँ। एंड मैंने जरीर पटेल कोच से मैंने कार्डियो किको बॉक्सिंग भी 4 to 5 years उनसे कोचिंग ली थी। एंड अभी मैं वो ऑफ जुम्बा में हूँ, जो मैं फिटनेस करती हूँ एवरीडे। आज वही काम आया आपको काम देखिए. काम आया है। एंड देखो, हर लेडी, हर आदमी एक फाइटर होता है अगर जरूरत पड़े तो। यस. बस उसे मेंटली और फिजिकली स्ट्रांग रहना पड़ता है हाँ. उसी चीज को हैंडल करने के लिए। वो सिचुएशन ऐसा था कि हमने भी नहीं सोचा ऐसा कुछ हम कर पाएंगे। आज हमें इतना रिकॉग्निशन मिला है पूरे गवर्नमेंट से, पूरे पुलिस फोर्स से, पूरे मेरे फ्रेंड सर्कल सबसे, तो ये एक्सपेक्ट नहीं किए थे हम इतना बड़ा काम कर दिए हैं आज। हाँ. पहली बार वो आज बाद एंट्री हुए बाद आप क्या महसूस कर रहे थे आप? बहुत ज्यादा, वो जो फर्स्ट उसका इंस्टिंक्ट था, जो निकाला वो रिवॉल्वर और मुझे हिट किया, वो सीन मैं कभी लाइफ में नहीं भूल पाऊंगी, नहीं. कभी लाइफ में नहीं भूल पाऊंगे। ओके. बाकी जो फाइट हुआ हम भूल हाँ. जाएंगे, वो हमारे सेल्फ डिफेंस के लिए हम लोग हाँ. किए। जो वो अनएक्सपेक्टेड चीज अचानक मेरे ऊपर आई, बहुत जोर से चिल्ला के मुझे अटैक किया ऊपर। आपने वो एजेंसी वाले कॉल करके आप इन्फॉर्म करें हाँ, क्या? वो सब हो गया है सर, वो हो गया पुलिस तो देख ली सर। पूरा देख हाँ, लिया. ओके, थैंक यू मैडम. थैंक यू सो मच। एंड मैं एक बात और बोलना चाहूंगी, जो मोदी जी आज प्रचार कर रहे इतना नारी शक्ति का, इट्स रियली हैट्स ऑफ टू द प्राइम मिनिस्टर कि हम में वो शक्ति अपने आप अंदर बिल्ट हो रही है, वो सब सुन के। బట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే చూడడం జరిగింది. కానీ నైబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, కానీ ఫ్యూజ్ లేకపోయింది. ఎందుకంటే 5-6 మెంబర్స్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మేడ్ కూడా ఉంది, ఒక ఇక్కడ ఇంట్లో పని చేసేట ఆమె కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ పని చేసేట ఆమె కూడా డోర్ గేట్ క్లోజ్ చేసింది. బట్ అతన్ని చూసేసి భయపడేసి తను అటు ఉరకడం జరిగింది. ఇంకొక అబ్బాయి కూడా అటు ఉరకడం జరిగింది. బట్ ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. కానీ బ్రేవ్ గా ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో తను బాక్సర్ కావడం వల్ల తను ఇవాళ తను కాపాడుకోగలిగింది అండ్ ఏం కాకుండా ఉండడం జరిగింది. అండ్ నైబర్స్ ఒక 5-6 జెంటిల్ మ్యాన్స్ లాగానే వచ్చారు, బట్ ఎవరు ఏం చేయలేదు. బట్ ఈ దొంగతనాలు ఎందుకంటే కష్టపడి సంపాదించుకోక ఈ దొంగతనాలు చేసి ఎన్ని రోజులు బతుకుతారు? ఒకవేళ రేపు నిన్న గనక ఏదైనా జరగరంది జరిగితే ఈ ఫ్యామిలీ వాళ్ళు కోల్పోయే వాళ్ళు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందే దివాళీ అప్పుడు 8 days 9 days ఈ ఇంట్లోనే వర్క్ చేయడం జరిగిందట. అంతే అంచనా వేసుకున్నారు వాళ్ళు, ఎవరెవరు ఉంటారు, ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఉంటారు,
ఎవరు బయటికెళ్తారు, అండ్ సార్ వాళ్ళు ఎప్పుడుంటారు ఇంట్లో, అండ్ లేడీస్ ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారన్నది మొత్తం వాళ్ళు స్కెచ్ చేసుకొని వాళ్ళు ప్రీ ప్లాన్‌గా రావడం జరిగింది. గన్ తీసుకొని రావడం జరిగింది. కత్తి అండ్ ఆయుధాలతోనే రావడం జరిగింది ఇద్దరు. బట్ వాళ్ళు చూస్తే గనుక బీహార్ అండ్ సుశీల్ కుమార్ అండ్ ప్రేమ్ చంద్ అట వాళ్ళిద్దరు. వాళ్ళు గనుక దొరకడం జరిగింది. అండ్ గుర్తించ కూడా జరిగింది మేడం ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడికి రావడం, బయటికి రావడం జరిగింది. అండ్ బయటికొచ్చిన తర్వాత అతను ఫస్ట్ హెల్మెట్ ఎవరైతే పెట్టుకున్నాడో వాడు పారిపోవడం జరిగింది. బట్ ఈ మాస్క్ ఉన్న వ్యక్తిని మాత్రం తను మేడం గుర్తించడం జరిగిందట. మేడం గుర్తించిన తర్వాత ఇక్కడ నైబర్స్ అందరూ వచ్చారు. బట్ నైబర్స్ అంతగా ఏం పట్టుకోలేదు. వాళ్ళని ఏం చేయలేదు. అంటే తన రక్షణ తను చేసుకున్నది. ఇక్కడ మేడం ఎవరైతే ఉన్నారో తన రక్షణ తను చేసుకుంది. ఇంటి యజమాని తన రక్షణ తను కాపాడుకుంది. అండ్ పాపను కూడా కాపాడుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ కింద కొట్టడం జరిగింది కూడా వాళ్ళను. బాక్సింగే తనకు కాపాడింది. అంటే తను రక్షించుకున్నది అని చెప్పొచ్చు. అండ్ ఇద్దరు దుండగులు మాత్రం చాలా వాళ్ళు వరస్ట్ ఫెలోస్. ఇంట్లో పనిచ్చి వాళ్ళు 8 డేస్, 9 డేస్ వాళ్ళ కూలీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ వర్క్‌కి వచ్చేసి వాళ్ళు స్కెచ్ చేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ డబ్బులు గాని, ఏం నగలున్నాయి గాని, ఎవరెవరు ఉన్నారని ప్లాన్ చేసుకొని అంటే ఇప్పటి వాళ్ళకి వర్క్ ఇయ్యాలంటే కూడా ఇప్పుడు జనాలు భయపడాల్సిన స్థితికి తీసుకొచ్చారు. అంటే జనాలు భయపడాలి. ఇప్పుడు వర్క్ కూడా ఇంట్లో వర్క్ ఎలా ఎలా ఇస్తారండి? ఇప్పుడు మంచి వాళ్ళు కూడా ఇప్పుడు చెడ్డవాళ్ళు అయిపోవడం స్థితికి తీసుకొచ్చారు ఈ సునీల్ కుమార్ అండ్ ద ప్రేమ్ చంద్. ఎందుకంటే వర్క్ దీపావళి ఇంత పెద్ద ఇల్లు కాబట్టి వాళ్ళు ఏదో వర్క్ దీపావళి పండుగ వస్తుంది కాబట్టి క్లీనింగ్‌కి వాళ్ళు పిలవడం జరిగింది. బట్ క్లీనింగ్‌కి పిలిస్తే వీళ్ళేం చేసిర్రు స్కెచ్ చేసుకున్నారు దొంగతనం చేయడానికి. అంటే ఇప్పుడు దొంగలా వర్కర్సా అన్నది ఇప్పుడు క్వెషన్ మార్క్‌గా జనాలలో ఉంది. ఎందుకంటే ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ఇలా చేయడం వల్ల జనాలలో ఇది మైనస్ అనేది వస్తుంది. ఇప్పుడు మంచి పని చేసే వాళ్ళకి కూడా పని ఇవ్వకుండా అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఎలా నమ్మాలండి ఇలాంటి ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి వచ్చారనుకోవాలా? లేకపోతే దొంగతనానికి స్కెచ్ చేసుకోవాలి వచ్చారా అనుకోవాలి. ఇంటి పనులకు వచ్చే వాళ్ళని కూడా ఇప్పుడు అనుమానించే స్థితికి వచ్చేటట్టు చేశారు ఈ సునీల్ కుమార్ అండ్ ప్రేమ్ చంద్. అండ్ ఎంత ధైర్యం అంటే చూడండి ఇక్కడ ఇక్కడ ప్లేస్ చూస్తే కూడా ఎవ్వరు ఉండరు ఈ టైంకి. వాళ్ళు కూడా టైం చూసుకున్నారు. ఇక్కడ చూస్తే కన్నా మేము కూడా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చూస్తే కూడా ఎవ్వరు లేరు. కామ్గా ఉంది, రోడ్ అంతా సుమ్సామ్గా ఉంది, సైలెంట్గా ఉంది. ఈ సైలెంట్నెస్సే వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఎందుకంటే 1 డే కాదు, 2 డేస్ కాదు, 8 డేస్ నుంచి ఇంటిని వాళ్ళు రావడం, చూడడం ఇవంతా ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇంత దొంగతనానికి దిగజారి ఇవాళ వాళ్ళంతా బ్రేవ్‌గా వాళ్ళు ఒక పోట్లాడి వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. వేరే లేడీస్ గనక వాళ్ళైతే ఏం చేసి వాళ్ళ ఆయుధాలతోని వచ్చారు. ఒక గన్ పేలిస్తే గనక వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అపాయం కూడా ఉండే. వాళ్ళకు చాలా ప్రాణహాని కూడా ఉండే. అలాంటి స్థితికి దిగజారారు ఈ పని వాళ్ళు. పని ఇయ్యడం వల్ల తప్ప? ఇప్పుడు యజమానులు వీళ్ళు ఏవైతే పని ఇచ్చాడో అదే తప్ప? ఇప్పుడు పని ఇచ్చే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇప్పుడు వర్క్ కూడా దొరకకుండా అయిపోయింది. అంటే చూడండి ఇక్కడ చూస్తే గనక మొత్తం ఇప్పుడు పైనుంచెల కింది అప్పటికి అంటుందట మేడం పైన నేను వస్తాను కిందికి అని అన్నా కూడా వీళ్ళు వినకుండా వాళ్ళు లోపటికి వెళ్ళడం జరిగింది. బట్ కింద కూడా పడడం, ఆమె డిఫీట్ చేసుకోవడం, కాపాడుకొని తనను కాపాడుకోవడం కూడా చూసాం మనము. చూసారా ఫ్రెండ్స్ మేడం ఎలా డిఫీట్ చేశారో. ఇక్కడ చూస్తే గనక కూడా మనకి ఇవన్నీ స్టోన్‌తోనే అండి ఇదంతా. ఇక్కడనే జరిగిన ఫైట్ అదంతా. కానీ గాడ్ గ్రేస్ ఏం జరగలేదు. వాళ్ళకి కూడా ఏం జరగలేదు. అండ్ పోలీసులను కూడా తీసి బేగంపేట పోలీస్ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ నైబర్స్ వాళ్ళు కూడా పట్టడం జరిగిందట. 3 లైన్స్ తర్వాత దొరకడం కూడా జరిగిందని మేడం గారు చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి స్ట్రాంగ్‌గా అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు లేడీస్ కూడా స్ట్రాంగ్‌గా మైండ్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ అయితే గనక ఏదైనా జయించొచ్చని మేడం నిరూపించడం జరిగింది. అండ్ దయచేసి ఇంటి పనులు వచ్చినప్పుడు ఇంటి పనులే చేసుకోండి. దొంగతనానికి దారి తీస్తే వేరే మంచి వాళ్ళకు కూడా పని ఇవ్వకుండా అయిపోతుంది. ఆలోచించాల్సిన సమయం ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సమయంలో టంగులో నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.